నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న తొలి విడత రుణమాఫీని అమలు చేశారు. లక్షలోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేశారు. తొలి విడతలో దాదాపు 11 లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు 6,000 కోట్ల నిధులు జమ చేశారు. మరో 2 విడతల్లో 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే 1,50,000 లోపు 2 విడతల్లో 1,50,000 నుంచి 2 లక్షల వరకు మూడో విడతలో రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే రెండో విడత రుణమాఫీ కోసం రైతులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా జూలై 31 లోపే రెండో విడత రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించగా తాజాగా తేదీ ఫిక్స్ అయింది. జూలై 30న రెండో విడత రైతు రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక రెండో విడతలో 1,50,000 వరకు రుణాలు మాఫీ చేయనున్నట్లు వెల్లడించింది. అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసి రైతుల అకౌంట్లోకి నిధులు విడుదల చేయనున్నారు. అనంతరం రైతు రుణమాఫీపై అసెంబ్లీలో చర్చ పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. ఇక రెండో విడత నిధుల విడుదల ద్వారా అసెంబ్లీ స్పీకర్కు చర్చకు సంబంధించిన తీర్మానాన్ని ఇవ్వనున్నట్లు తెలిసిందే. ఇక ఆగస్టు 15 లోపు మూడో విడతలో 2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. మూడో విడతగా 1,50,000 నుంచి 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారికి లబ్ధి చేకూరనుంది. ఈ నేపథ్యంలో మూడో విడత రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 2 నుంచి 14 వరకు తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నానని వెల్లడించారు. తాను తిరిగి వచ్చిన తరువాత 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ కల్వకుర్తిలో కాంగ్రెస్ దివంగత నేత సూదిని జైపాలరెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రకటించారు. సీఎం ప్రకటనతో మూడో విడత రుణాల కోసం ఎదురు చూస్తున్న వారు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా రుణమాఫీ జరిగి రుణాలు మంజూరవుతాయని భావించగా ఇప్పుడు మరో 15 రోజులకు పైగా ఆలస్యం కావడంతో వారు ఉసూరుమంటున్నారు. మరి ఈ రుణమాఫీపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.